బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24న గ్రాండ్ ఓపెనింగ్. సో ఇప్పుడు Obviously. లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి Middle మిడిల్ class. క్లాసా అప్పర్ మిడిల్ క్లాసా ఆల్ ద అబౌట్ No, middle class. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. Yes. ఎందుకు ఇన్ని ప్రమోషన్స్ చేస్తున్నారు? అసలు నేను చూశాను వచ్చే ముందు హ్యావ్ టు రీచెక్ హిజ్ ఇన్స్టా ఒకసారి ప్రొఫైల్ అనుకుంటే అసలు ఎవ్రీ రీల్ ప్రమోషన్ No, it's all- ఇన్స్టా నుంచి ఎంత సంపాదిస్తుంటారు మీరు? No, అట్లా ఏం లేదు. ప్రమోషన్ మనం ఎంత ఛార్జ్ చేస్తాం దాన్ని బట్టి ఉంటుంది. ఆబ్వియస్లీ బట్ యూ హ్యావ్ వెరీ గుడ్ ఫాలోవర్స్, 600K అబోవ్ ఫాలోవర్స్, 606K అనుకుంటా Yeah. ఫాలోవర్స్ ఉన్నారు. సో దానికి తగ్గట్టుగానే యుల్ కోట్. మనం మంత్లీ ఎన్ని చేస్తున్నాం? మా అయితే 3 or 4 or 5. సో దానికి వచ్చే ఇన్కమ్ మనకి ఆబ్వియస్లీ ఇప్పుడు ప్రజెంట్ ఖర్చులు ఎక్కువ ఉంటాయి, లోన్స్ ఉంటాయి, వాటికి సరిపోతుంది. ఏం లోన్ ఉంది ఇప్పుడు మీకు? కార్ లోన్ ఉంది. కార్ లోన్ అంతేనా? హౌస్ ఎప్పుడు కొంటారు మరి? కార్ లోన్ అయిపోయిన తర్వాత 1 by 1 ఐ నెవర్ నో, బికాస్ మంచి మూవీ ఆపర్చునిటీ వచ్చి ఏమైనా వాళ్ళు ఏమైనా అడ్వాన్స్ ఏమైనా ఇస్తే అగైన్ ఐ హ్యావ్ టు గో ఫర్ లోన్ ఓన్లీ. డెఫినెట్లీ అంత అమౌంట్ పూల్ చేయలేం కాబట్టి గాడ్స్ గ్రేస్ మేబీ 1-2 yearsలో డెఫినెట్లీ. సో ఇన్స్టాలో ఎంత వస్తుందో చెప్పలేదు. ఈ ఒక ఫిగర్ 4 number 5 number 6 number మొబైల్ నంబర్ నో కామెంట్స్. అంతే అంటారా? యా ఏంటి ఐటీ వాళ్ళు వస్తారని భయమా ఏంటి? నో, అలా ఏం లేదు. అంటే డిపెండ్స్, ఒక మంత్ ఒకలా వస్తుంది, ఒక మంత్ ఒకలా వస్తుంది. బట్ లెట్స్ సే సరే అబౌట్ 2 వస్తుంది ప్రజెంట్ అయితే. ఓ నైస్, వెరీ గుడ్ అమౌంట్ యాక్చువల్లీ. అది కాకుండా మూవీస్ అండ్ ఎవ్రీథింగ్. ఇన్స్టా నుంచి అనట్లా, పర్ మంత్ ఓవరాల్ ఇన్కమ్ ఓవరాల్ ఇన్కమ్ అబౌట్ 2 వస్తుంది. సరిపోతుందా మరి మీ అంటే లైఫ్ స్టైల్ కి? ప్రజెంట్ వచ్చినట్టు అయిపోతుంది. అంతేనా? దట్ ఐ వాంట్ మై ఫ్యామిలీ టు బీ హ్యాపీ. బిఫోర్ ఏంటంటే చేద్దాం అన్నట్టు ఉండేవని, బట్ రైట్ నౌ చేసేయడమే. ఏది వచ్చినా యూ విల్ డూ ఇట్. యా, అంటే కొంచెం వాళ్ళు హ్యాపీ ఫీల్ అవ్వాలంటే ఏమేమి తీసుకోవాలి, ఏం తీసుకుంటే బెస్ట్, దాన్ని మనం ఎట్లా బ్యాలెన్స్ చేసుకోవాలి. అంటే మరీ ఓవర్గా కాకుండా ఇప్పుడు ఈఎంఐ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇట్ ఈస్ గోయింగ్ గుడ్. కార్ రీసెంట్లీ మా మదర్ బర్త్డే సెలబ్రేట్ చేశాను, అండ్ ఇప్పుడు మా బ్రదర్ బర్త్డే కూడా ఉంది, దానికి కూడా ఐ ప్లాన్ ఏ సర్ప్రైజ్. చెప్పేస్తున్నారు అంటే సర్ప్రైజ్ చెప్పట్లేదు. సర్ప్రైజ్ చెప్పట్లేదు అంటే రేపే ఐఎమ్ గోయింగ్ టు రివీల్. ఓ దెన్ సో ఇది రిలీజ్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి. సూపర్. సో దీస్ థింగ్స్ ఐఎమ్ డూయింగ్. సో ఇప్పుడు పవన్ గారి కంటే పవన్ గారి వాళ్ళ అమ్మగారు బాగా ఫేమస్ అవుతున్నారు. ఏంటి? డెఫినెట్లీ అంటే ఒక ఇన్నోసెంట్ మదర్. ఎందుకంటే ఇప్పుడు వస్తున్న రీల్స్లో అందరికీ తెలుసు అవర్ జనరేషన్ ఈజ్ ద లాస్ట్ జనరేషన్ హూ హ్యాజ్ అ ఇన్నోసెంట్ మదర్స్ అని. అమ్మగారి గురించి ఏం చెప్తారు ఏంటి? బికాజ్ యూఆర్ లైక్ రామ్ లక్ష్మణ్. షీఈస్ లైక్ ఎ కిడ్ యాక్చువల్లీ. అంటే ఏమీ తెలీదు, చాలా మంచిగా ఉంటారు, ఏమన్నా సరే వెరీ కామ్. అంటే ఇంకెలా అంటే చిన్నపిల్లలకి ఇది ఇస్తే తిను, ఇది బాగుంటుంది అంటే నమ్మేస్తారు. సో అట్లా అంటే ప్యూరెస్ట్ మాట. వేరే వాళ్ళు ఎవరి గురించి ఏం పట్టించుకోరు. ఏదైనా కావాలంటే అడుగుతారు, తీసుకుంటా అంటే ఓకే, తీసుకోకపోయినా ఏమనరు. సో ఎట్లా అంటే ఇంకా చిన్నపిల్లలతో ఉంటే మనకి ఎంత హ్యాపీగా ఉంటుంది అట్లా అన్నమాట. ఓకే. అయితే అమ్మగారు ఎప్పుడైనా అడిగారా ఇది కావాలి లేకపోతే ఇలా అవ్వాలి నువ్వు అన్నది? ఏమన్నా ఆవిడ సైడ్ నుంచి మిమ్మల్ని అడగడం కానీ ఏమైనా జరిగిందా? యాక్చువల్లీ మమ్మీ అయితే మ్యాథ్స్ ఎప్పుడు ఏం అడగల, ఎందుకురా జాబ్ చేసుకోవచ్చు అనేది తప్పితే ఇది ఇండస్ట్రీలో జాబ్ చేసుకోవచ్చు కదా, ఈ పాటికి బాగుండేది లైఫ్ అని బిఫోర్ కొంచెం అప్పుడప్పుడు చెప్తా ఏదో. సో మాది ఫ్రెండ్లీగానే ఉంటుంది. సో మేము బాగానే ఫ్రెండ్స్గా చూపిస్తుంటారు రీల్స్, ఇన్ని వ్యూస్ వచ్చాయి, ఇంతమంది కామెంట్స్ చేస్తున్నారు ఇలాగని చూపించరా? మమ్మీకి రీసెంట్లీ చేసినప్పుడు మమ్మీ స్టార్ట్ అయిన తర్వాత చెప్పాను, ఇన్ని కామెంట్స్ ఇన్ని అని అనలేదు కానీ మమ్మీ చాలా మంది నీకు ఫ్యాన్స్ అయ్యారు, చాలా మంది నిన్ను అడుగుతున్నారు అని చెప్పి. అసలు యాక్ట్ కాదు కదా, న్యాచురల్ గా మీరు మాట్లాడుతూ ఉంటారు, ఆవిడ చెప్తుంటారు, దట్ యూ క్యాప్చర్. ఆవిడకి అసలు ఏం తెలియదు కూడా. ఓకే. ఊరికే సరదాగా అలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఏం పేరు అమ్మగారి పేరు? పద్మ. అన్నయ్య పేరు? వినయ్. ఓకే. సో వెరీ క్యూట్ స్వీట్ ఫ్యామిలీ అనమాట. సో ఏమైనా గోల్స్ ఉన్నాయా, ఇది అచీవ్ చేయాలి నా ఫ్యామిలీ కోసం అనే గోల్ ఏమైనా పెట్టుకున్నారా? డెఫినెట్లీ ఓన్ హౌస్ అయితే అదొక డ్రీమ్, ఇప్పటికీ కూడా అదే బిగ్ డ్రీమ్ అన్నమాట. అది కాకుండా ఇంకా మూవీస్ గట్టిగా ప్లాన్ చేయాలనుకుంటున్నా. బిఫోర్ ఏంటంటే స్లోగా స్టడీగా వెళ్దాం, లేట్ అయినా పర్లా అనుకున్నా, బట్ ఇప్పుడు ఇంకా లేట్ చేయకూడదని ఫిక్స్ అయ్యా.
ఐ వాంట్ టు బీ మోర్ ప్రొడక్టివ్ అండ్ మూవీస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. ఓకే. అంటే యూజువల్గా బిగ్ బాస్ అనగానే ఎవరైనా వెళ్తే చాలా వరకు అంటే ఒక 11 మంది 12 మంది ఫర్ ఎగ్జాంపుల్ 15 మంది వెళ్ళారనుకోండి, అందులో ఎవరికో ఇద్దరికో ముగ్గురికో నలుగురికో మ్యాక్సిమం మంచి పేరు వస్తుంది. మిగతా వాళ్ళందరికీ ఎటో గట్ట లేకపోతే కొంతమంది బ్లాంక్ ఉంటారు. సో పవన్ గారికి ఏ పేరు వచ్చిందని మీరు వచ్చిన తర్వాత అనుకున్నారు? మంచి పేరా, చెడ్డ పేరా, బ్యాలెన్స్డా? అంటే ఫేస్ టు ఫేస్ అండ్ మా ఊర్లో కానీ ఎక్కడికి వెళ్ళినా అయితే మంచి పేరే ఉంది. ఇట్స్ లైక్ మనం కల్మషం లేకుండా ఉంటే ఆబ్వియస్లీ అది మ్యాక్సిమం అందరికి అర్థమవుతుంది. అది అందరికీ బాగా అర్థమైంది అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఓకే. సో యూజువల్గా అంటే అందరూ అనుకుంటారు బిగ్ బాస్కి వెళ్ళొచ్చిన తర్వాత మేబీ ఫేమస్ అవుతారు కొన్ని రోజులు, ఆ నెక్స్ట్ బిగ్ బాస్ వరకు ఉంటుంది హవా, ఓపెనింగ్స్, షాప్ ఓపెనింగ్స్, ఏదో సినిమా స్టార్ట్ అవ్వడాలు. ఆ తర్వాత నెక్స్ట్ బిగ్ బాస్ సీజన్కి వచ్చేసరికి నెక్స్ట్ సెలబ్రిటీస్ అయిపోతారు. ఆ తర్వాత అంటే కెరియర్ అనేది చాలా తక్కువ మందికి చూసాము అన్నది ఒక టాక్ నడుస్తూ ఉంటుంది. దానికి మీరు ఏమంటారు? బిగ్ బాస్ తర్వాత కెరియర్ అనేది చాలా డల్గా ఉంటుంది. 1 year ఫుల్ రైజ్ ఉంటుంది, ఆ తర్వాత ఇట్ విల్ బీ వెరీ స్లో. అంటే కెరియర్ అనేది ఎవరికైనా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఇట్స్ ఆల్ అబౌట్ మీరు ఎలా ప్లాన్ చేసుకున్నారు, ఎలా హార్డ్ వర్క్ చేస్తున్నారు అండ్ మీరు దేనికి హ్యాబిచువల్ అయ్యారు. ఇప్పుడు మీరు లెట్సే డైలీ 5 star హోటల్లోనే ఉండడం, 5 star హోటల్లోనే తినడం అలవాటు అయిపోయిన తర్వాత ఆబ్వియస్లీ నార్మల్గా ఉండడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. ఆ ఫేజ్లో చాలామంది ఏం చేస్తారంటే నేను ఇక్కడ ఉన్నాను, నాకు అదే కావాలని పట్టు కూర్చుంటారు. ఇట్స్ లైక్ ఇప్పుడు మనకు బిగ్ బాస్ అనేది బిగ్ ఆపర్చునిటీ, దాని తర్వాత దానికన్నా బిగ్గర్ ఆపర్చునిటీ గురించే వెయిట్ చేస్తాం. సో బిగ్గర్ ఆపర్చునిటీ వచ్చేదాకా ఆ లెవెల్ లేకపోతే దానికన్నా కొంచెమే తక్కువ ఉన్న ఆపర్చునిటీస్కి ఎవరు వెళ్ళరు. వెళ్ళకుండా అది ఎప్పుడు వస్తుంది? సో వెళ్ళాలి, బిగ్ బాస్గానే చూడాలి. తర్వాత నీ కెరియర్లో నువ్వేం స్టార్ట్ చేద్దాం అనుకున్నా, ఎలా స్టార్ట్ చేద్దాం అనుకున్నా నీకు ఒక క్లారిటీ ఉండాలి. వెయిట్ చేయి, బట్ ఎక్కువ కాదు, దెన్ స్టార్ట్ డూ యువర్ వర్క్. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో అంటే బిఫోర్ ఎప్పటి నుంచో అదే ఉండేది. ఇప్పుడు కాంపిటీషన్ ఇస్ వెరీ హెవీ. బట్ ఏ ఫీల్డ్లో అయినా ఎంత కాంపిటీషన్ ఉన్నా నువ్వు ఎంత కష్టపడుతున్నావు అండ్ ఎంత కనబడుతున్నావు, ఇవి వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. సో నేనైతే గట్టిగా కష్టపడతా, గట్టిగా కనబడతా. ఐ వాంట్ టు ఇన్స్పైర్ పీపుల్. చిన్నగా అయినా పర్లా, నాకు 5 star హోటల్లోనే ఉండాలని ఏం లేదు. ఐ వాంట్ టు లివ్ లైక్ ఏ హ్యూమన్ అండ్ ఫ్లెక్సిబుల్ ఉండాలి. అంటే నేనేంటంటే ఇప్పుడు సివిలైజేషన్ అంటే ఏంటి, మనం బెటర్ అట్ అండర్స్టాండింగ్ థింగ్స్. పాత మనుషుల కన్నా మనం ఇంకా బెటర్ ఉండాలి. సో నేను ఇక్కడే ఉంటా, ఇక్కడే తింటా అని ఏం లేదు. ఎక్స్ప్లోర్ అండ్ ఒక యాక్టర్ అంటే ఏంటి, ప్రతి ప్లేస్కి వెళ్ళాలి, ప్రతిదీ ఎక్స్ప్లోర్ చేయాలి. నీ కంఫర్ట్ జోన్ని బయట పెట్టి నువ్వు వాళ్ళలో కలిసిపోవాలి. సో నేనేంటంటే ఎక్కడున్నా ఐఎమ్ ఏ ఫ్లెక్సిబుల్ అండ్ అడాప్టబుల్ పర్సన్ అనమాట. వాటర్ అనుకోండి. యా, ఇట్స్ లైక్ వాటర్ నిజంగా. సో అది నేను లక్ అనుకోవాలి, లేదా మా పేరెంట్స్ నుంచి వచ్చిందో వాట్ ఎవర్, ఇట్స్ బ్లెస్సింగ్ ఫర్ మీ. ఓకే. సో యూజువల్గా ప్రతి ఒక్కరు ఒక స్టోరీ ఉంటుంది. అంటే ఇన్ని కష్టాలు పడ్డాము, సక్సెస్ అయిన తర్వాత సో ఇప్పుడు ఈ స్థాయికి వచ్చారు మీరు. సో హ్యావ్ యూ ఫేస్డ్ ఎనీ ఇన్సల్ట్స్ డ్యూరింగ్ దిస్ ఇండస్ట్రీ ట్రయల్స్ అప్పుడు కానీ ఎనీవేర్? అంటే ఇన్సల్ట్స్ అని కాదు కానీ డిస్కరేజ్మెంట్ ఉంది. డిస్కరేజ్ చేశారు, డిస్కరేజ్ చాలా మంది చేశారు. ఇన్సల్ట్స్ అంటే నేను ఫేస్ టు ఫేస్ అయితే నన్ను ఎవరు ఇన్సల్ట్ చేయలేదు, ఆ ఛాన్స్ అయితే రాలా. బట్ బ్యాక్ ఎండ్లో మాట్లాడుకున్న వాళ్ళు బోల్ మంది ఉంటారు. రీసెంట్ టైమ్స్లో నెగిటివిటీ ఎక్కువ అవుతుంది. అఫ్ కోర్స్ అది ప్రతి ఒక్కరి కెరియర్లో ఏదో ఒక టైంలో ఉంటుంది. నేనైతే దాన్ని పట్టించుకోను. బట్ ఫ్యామిలీ వాళ్ళు ఎక్కువ దాని గురించి సఫర్ అవ్వకూడదు అండ్ వాళ్ళకి ధైర్యం చెప్తున్నా. అండ్ నేనేంటంటే ఇంకా నా వర్క్ మీద అండ్ నేను ఏమి అచీవ్ చేస్తే దాన్ని బట్టి వాళ్ళకి సమాధానం దొరకాలి అంతే.